శంకర హృదయ నివాసిని పార్వతి పరమేశ్వరి శంకర హృదయ నివాసిని పార్వతి పరమేశ్వరి. జై జగత్మాత బగలాముఖి. ఓం క్రీం బగలాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహా. నేను ఇప్పుడు శ్రీ సూర్య మంగళం అద్వైత వేద విద్యాపీఠంలో ఉన్న బగలాముఖి దేవీ క్షేత్రంలో నుండి మీతో మాట్లాడుతున్నాను. ఈ జాతకం గురించి చెప్పబోతున్నాను. ఇదేంటంటే 39 వయసు కలిగిన ఒక పురుషుడి జాతకం. తండ్రి, తల్లి, కుమారుడు ముగ్గురు కలిసొచ్చారు. ఒకే ఒక్క కుమారుడు వాళ్ళకి ఉన్నది. సమస్య ఏంటంటే 39 వయస్సు నిండిపోయింది. కాని అతనికి ఏమీ జరగలేదు. మొదట్లోనే నేను చెప్పాను. అంటే ఆయన పుట్టిన తేదీ, సమయం ఇచ్చారు. దాని ప్రకారమే గదా జాతకం ఉంటుంది. ఎవరు సూర్యమంగళంలో చూడ్డానికొచ్చినప్పటికీ వాళ్ల జాతకం, వాళ్ళు తీసుకొచ్చే జాతకం ఇక్కడ చూడం. ఎందుకంటే ఇక్కడ తమిళనాడులో 2-3 పంచాంగాలు చూస్తారు. జాతకాల్లో మార్పులున్నాయి. కాబట్టి ఏ జాతకం సరైందో గుర్తించటమనేది కన్ఫ్యూజన్గా ఉంటుంది. లగ్నం మారినవి, గ్రహాలు మారినవి, ఈ విధంగా కూడా కొంతమంది తీసుకొస్తారు. వాళ్ళంటారు వాక్య పంచాంగం ప్రకారం శని ఇక్కడ ఉంది, తిరుకణిత ప్రకారం ఇక్కడ ఉంది, గురువు ఇక్కడుంది, శని ఇక్కడుంది, లగ్నం అలా ఉంది, ఇలా ఉంది అని చాలా చెప్తారు. అక్కడ మేమేం చెప్తామంటే అవన్నీ అలా ఉండనివ్వండి. పుట్టిన తేదీ, సమయం ఇందులో ఉండేది కరెక్టేనా? అవును, ఇది కరెక్టే. అది మాత్రం తెలిస్తే చాలు. అది మా కంప్యూటర్లో డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నీ ఇచ్చి జాతకం తీస్తే కరెక్ట్గా షార్ప్గా ఉంటుంది. అది మాత్రమే నిజమైన జాతకం. ఆ జాతకాన్ని ఆఫీసులో నుండి తీసిచ్చి ఆ వ్యక్తులు నా ముందుకొచ్చి కూర్చున్నప్పుడు నేను వాళ్ళని ముందుగా అడిగేది, ఇది ఎవరి జాతకం? అది నా జాతకమే అని వాళ్ళంటారు. ఇందులో ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్, టైము లాంటివి కరెక్టేనా? అవును, కరెక్ట్ అని వాళ్ళు చెబితేనే జాతకం చూస్తాను. దాదాపుగా అదే అందరూ అంటారు. జాతకం చూడను. సరైందే అనుకుంటాను అని చెప్పినా నేను చూడను. అదేవిధంగా మరికొందరు చెప్తారు. అంటే ఇంకోటుంది గదా, నాడీ జ్యోతిష్యం ప్రకారం జాతకం అని చెప్తారు. అది కూడా నేను చూడను. ఎందుకంటే నాకోసం నేను నాడీ జ్యోతిష్యం చూశాను. 2-3 చోట్ల చూశాను. 2 చోట్ల ఇచ్చిన ఒక జ్యోతిష్యం కరెక్టుగా ఉంది. 3వ చోట ఇచ్చిన జాతకం వేరే విధంగా ఉంది. ఇలా ఉంది కాబట్టే ఆ విధంగా తీసుకొచ్చిన జాతకం నేను చూడ్డం లేదు. డేట్ ఆఫ్ బర్త్, టైం లాంటివి కరెక్ట్గా తెలిసినవి మాత్రం, దాని ప్రకారం తీసిన జాతకాలు మాత్రం చూస్తాను. కాబట్టి ఈయన దగ్గర కూడా అలాగే అడిగాను. డేట్ ఆఫ్ బర్త్, టైం కరెక్టా కాదా? అంతలో వాళ్ళేదో మాట్లాడడం ప్రారంభించారు. ఆగండి. ఈ డేట్ ఆఫ్ బర్త్, టైం లాంటివి కరెక్టే కదా. అవన్నీ కరెక్ట్ అయితే ముందుగా ఈ జాతకంలోని ప్లస్ మైనస్ గురించి నేను చెప్తాను. దాని తర్వాత మీకు టైం ఇస్తాను. అప్పుడు మీరు మాట్లాడండి అన్నాను. సరే అని వాళ్ళు కూడా అన్నారు. ఇక్కడ ఈ జాతకం ప్రకారం చూస్తే టోటల్గా జనరల్గా ఉన్న విషయాలు మాత్రమే చెప్తాను. ఈ జాతకం ప్రకారం ఈయనకి మంచి విద్య ఉంటుంది. బాగా చదివి ఉంటారు. కానీ దానివల్ల ఉపయోగం లేదు. చెడ్డ అలవాట్లు ఎక్కువగా ఉంటాయి. చెడు స్వభావాలు ఎక్కువగా ఉంటాయి. మంచి ఫ్రెండ్స్ ఉండరు. మందు కొడతారు. మైకం, మందులు, డ్రగ్స్ లాంటివి తీసుకుంటారు. పూర్వీకం నుంచొచ్చిన ఆస్తి ఉంటే దానిని నాశనం చేస్తారు. కళ్యాణం చేసుకోరు. ఒకవేళ చేసుకున్నా ఆ అమ్మాయి జీవితాంతం ఏడుస్తూ ఉండాల్సిందే. ఇవన్నీ ఈ జాతకంలోని మైనస్సులు. ఈ జాతకంలోని ప్లస్సులు ఏవంటే ఈయనకి దీర్ఘాయుష్యుంది. పెద్ద రోగాలు, ఆపరేషన్లు, యాక్సిడెంట్లు, ఉపద్రవాలుండవు. ఇవన్నీ ఈ జాతకంలోని ప్లస్ పాయింట్లు. ఆ విధంగా చెప్పాక దశాకాల ఫలాలు చెప్పటం ప్రారంభించా.
ఇప్పుడు ఈ జాతకం ప్రకారం ఈయనకి బుధదశాకాలం కొనసాగుతుంది. బుధుడు 1, 2, 3, 4, 5, 6 అంటే 3కి 6కి బుధుడు అధిపతిగా ఉన్నాడు. ఆ బుధుడు ఏం చేస్తున్నాడంటే లగ్నం యొక్క 7వ స్థానంలో రాహువు దర్శనంతో సూర్యుడితో చేరి ఉన్నాడు. అక్కడ కేతువు కూడా ఉన్నాడు. 5వ స్థానానికి అధిపతిగా ఉన్న సూర్యుడు నీచంగా ఉన్నాడు. కాబట్టి పూర్వజన్మ పాపదోషం ఇదివరకే ఒక జాతకంలో చెప్పాను. 5లో సూర్యుడు, శని, రాహువు ఉంటే, దృష్టి ఉంటే పూర్వజన్మ పాపదోషం ఉన్నట్టే. 5వ భావాధిపతి నీచంలో ఉన్నా అదే. ఇక్కడ 1, 2, 3, 4 5వ స్థానంలో మాంది ఉంది, రాహువు దృష్టి ఉంది, 5వ భావాధిపతి నీచంలో ఉన్నాడు. దాన్ని చేరటం వల్ల ఈ జాతకంలో 7వ స్థానంలో బుధుడున్నాడు. కాబట్టి ఈ జాతకం ప్రకారం ఈ దశాకాలం ఈయనకి సంబంధించి అత్యంత ఘోరంగా ఉంది. 3కి 6కి అధిపతిగా ఉన్న బుధుడు నీచంలో ఉన్న 5వ భావాధిపతితో రాహువు దర్శనంతో ఉండటం వల్ల ఈ దశాకాలం మంచిది కాదు. అది మాత్రమే కాకుండా ఇతని జన్మస్థితి ప్రకారం ఇతని తండ్రి అయిన వ్యక్తికి అంటే ఇతని తండ్రికి నిత్యం కన్నీళ్లు తప్పో దుఃఖిస్తూ ఉండాల్సిందే. సంతోషమే ఉండదు. ఇలాంటి పుత్రుడు లేకుండా ఉంటే బావుండేదని అనుకునే పరిస్థితుంటుంది. అదే చెప్పాను. మీరు చెప్పింది 100కి 100 నిజమే స్వామీ. ఇలాంటి ఒక కొడుకు పుట్టకుండా ఉంటే బావుండేది. మీరు చెప్పింది కరెక్టే. నేనిప్పుడు ప్రార్థిస్తున్నాను అన్నారు. అంటే ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే అబ్బాయికి 39 ఏళ్ళు. వాడేమో పిచ్చి పట్టినట్టు ఇలా ఉన్నాడు. ఇలా ఉన్నాడే తప్ప నేను చెప్పింది కూడా వాడు వినటం లేదు. ఏదీ కూడా చుట్టుపక్కల జరిగేది గమనించటమే లేదు. అలా ఉన్నాడంతే. అప్పుడు ఈ విషయాలన్నీ చెప్పేసి అదేవిధంగా అప్పుడు వాళ్ళు చెప్పారు. కొందరు జ్యోతిష్యులు చెప్పారంట, పెళ్లిగాని చేస్తే యోగంతో ఉన్న ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తే ఈ సమస్యలన్నీ తీరి ఇతడు బాగవుతాడు. దానికి వాళ్ళేం చెబుతారంటే ఇతనికి 7వ భావాధిపతి శుక్రుడు ఉన్నాడు. అంటే లగ్నం యొక్క 7వ భావాధిపతిగా శుక్రుడున్నాడు. కాబట్టి శుక్రుడంటే మంచి గ్రహమే గదా, మహాలక్ష్మి గదా. కాబట్టి శుక్రుడున్నాడు. కాబట్టి ఇతన్ని ఒక మంచమ్మాయి, ఒక మంచి జాతకం కలిగిన అమ్మాయి కళ్యాణం చేసుకుంటే టోటల్గా ఇతడిలో మార్పొస్తుంది. కాబట్టి ఇతడికి శీఘ్రంగా కళ్యాణం చెయ్యాలి అని చెప్పారు. కాని ఇతను పెళ్లి చేసుకోవాలని కాదు, ఇతనికి పెళ్లి చెయ్యాలని కొందరు జ్యోతిష్యులు ఇతడి తల్లిదండ్రులకి చెప్పారు. దాని గురించి చర్చించటం కోసమే వాళ్ళొచ్చారు. వీళ్ళు 4-5 ఏళ్లుగా ట్రై చేస్తున్నారు, కాని కళ్యాణం కాలేదు. కాబట్టి ఇతనికి ఎలాంటి పనిపాట లేదు. చూడండి, 2వ స్థానం విద్యాస్థానం. అక్కడ శని చూపు ఉంది. అలాగే 2వ భావాధిపతిగా ఉన్న శుక్రుడు నీచంగా ఉన్నాడు. ఇలాంటప్పుడు కొందరికి విద్య ఉండదు, కొద్దిమందికి విద్య ఉండదు. కొందరికి విద్య ఉంటుంది, కాని దానివల్ల యూజ్ ఉండదు. ఎప్పుడైనా బాగా గుర్తుంచుకోండి, జాతకంలో లగ్నం యొక్క 2వ స్థానంలో సూర్యుడు, శని, రాహువు ఆ విధంగా ఉంటే, లేదంటే ఆ గ్రహాల దృష్టి ఉంటే విద్య ఉన్నప్పటికీ దానివల్ల ఉపయోగం ఉండదు. ఏదైతే చదివారో అది యూజ్ కాదు అని అర్థం. ఇక్కడ ఇతను ఎంబీఏ చదివినట్టు చెప్పారు. చాలా డబ్బులు ఖర్చుపెట్టి ఫారిన్ కంట్రీకి పంపి చదివించారు. అతను ఫారిన్ నుంచి వచ్చేటప్పుడు బాగా మద్యపానానికి బానిసై, డ్రింక్ బాగా చేసే వ్యక్తిగా, డ్రగ్స్ తీసుకునే వ్యక్తిగా తిరిగొచ్చాడు. విదేశాల నుండి వస్తూ అన్నీ చెడ్డలవాట్లు నేర్చుకొచ్చాడు. వెళ్ళేటప్పుడు మంచబ్బాయిగానే వెళ్ళాడని వాళ్ళు చెప్పారు. కాబట్టి 2వ భావాధిపతి నీచంలో ఉన్నాడు. అలాగే 2లో శని దృష్టి ఉంది. కాబట్టి చదివిన చదువు యూజ్ కాదు. అలాగే 2కి 7కు అధిపతిగా ఉన్న శుక్రుడు నీచంలో ఉన్నాడు. కళ్యాణం జరగదు. అప్పుడు నేను చెప్పానేంటంటే ఇతనికి కళ్యాణం జరగదు. ఒక్కవేళ జరిగినా ఏదో ఒక అమ్మాయి
బాగా గమనించండి. ఏ అమ్మాయైతే పెళ్లి చేసుకొని భర్త వల్ల దుఃఖం అనుభవించాలని రాసుందో ఆ అమ్మాయి తనకి భార్యగా రావాలి. ఏ అమ్మాయైతే పెళ్లి చేసుకున్న తర్వాత తన భర్త కారణంగా సర్వదా కన్నీళ్లు పెట్టాలో అలాంటి ఒక అమ్మాయే ఇతడికి భార్యగా రావాలి. అలాంటమ్మాయంటే ఆమెకు భాగ్యం లేనిదనే కదా అర్థం. కళ్యాణం తర్వాత సదా ఏడుస్తూనే ఉంటుందంటే ఆ అమ్మాయి భాగ్యం లేనిదనే కదా అర్థం. కాబట్టి ఇక్కడ వీళ్ళేమనుకుంటున్నారంటే ఏడో భావాధిపతి వీనస్ కాబట్టి అది మహాలక్ష్మి వస్తుంది. అలాంటి ఒక అమ్మాయొస్తే ఇతని లైఫ్ మారుతుంది, ఇతనే మారిపోతాడనుకుంటున్నారు. నేనన్నాను, ఊరికే అతనికి గనక మీరు కళ్యాణం చేస్తే ఒక అమ్మాయి జీవితం నాశనం చేయకండి. అలాంటి ఒక శాపం మీరు తీసుకోకండి. ఒకటి, వాళ్లతో చెప్పాను, ఓపెన్గానే మాట్లాడొచ్చాని అడిగాను. మాట్లాడండి అన్నారు. ఇతను మగతనమే లేని వ్యక్తి, కామభావనే లేని వ్యక్తి, ఇతనికెందుకు కళ్యాణం? నిజంగానే అతను అలాగే ఉన్నాడు. తల తిప్పికూడా చూడటం లేదు. కామవాంఛలేని వ్యక్తి అని చెప్పినప్పుడు ఇలా నన్ను చూశాడు. కాని బదులు మాత్రం చెప్పనేలేదు. నేనన్నాను, కామవాంఛలేని వ్యక్తి ఎందుకు? కామవాంఛలేని వ్యక్తికి కళ్యాణమెందుకు, పెళ్ళామెందుకు? అవసరమే లేదు కదా. కాబట్టి దీనికి ఏ పరిహారం చేసినా ప్రయోజనం లేదు. దీనికి అప్పుడు వాళ్ళడిగారు, ఏమేం చేయాలో చెప్పండి స్వామీ, వెంటనే మొదలుపెట్టేద్దాం. అప్పుడు నేనన్నాను, లేదు, ఏ పరిహారం చేసినా ప్రయోజనం లేదు. అదేంటంటే జన్మతః ఒకడు అంధుడు. అంటే అర్థమైందా? అంధుడు అంటే కళ్ళు కనిపించని వ్యక్తి. నేనెవర్నీ గేల్ చేయటం లేదు, అలా భావించకండి. అంధుడంటే కళ్ళు కనిపించని వ్యక్తి. పుట్టినప్పుడే చూపులేని ఒక వ్యక్తి, అతనికి అద్దాలు పెడితే కంటి చూపొస్తుందా? మీరద్దాలు పెట్టుకుంటారో లేదో నాకు తెలీదు. ఇప్పుడు నేను అద్దాలు పెట్టుకునున్నాను. నేను 3వ తరగతి చదువుతున్నప్పటినుంచి అద్దాలున్నాయి. ఈ అద్దాలు లేకపోతే నాకిదేమీ చదవటం వీలుకాదు, చూడ్లేను, బ్లైండ్గా ఉంటుంది. అద్దాలుండి కాబట్టి నాకివన్నీ రాయటం, చదవటం లాంటివి సాధ్యమవుతుంది. అలాగని అద్దాలు తీసి ఆ అంధుడికి పెడితే వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ కాదు. ఆల్రెడీ నా కంట్లో కొంచెం ప్లస్ పాయింట్ ఉంది. ఈ అద్దాలు పెట్టినప్పుడు, ఈ పవర్ యాడ్ చేసినప్పుడు నాకు 100% వర్కౌట్ అవుతుంది. అదేవిధంగా జాతకంలో ప్లస్ పాయింట్ ఉంటే మాత్రమే పరిహారం వర్కౌట్ అవుతుంది. ఒక వ్యక్తి ఆయుష్ ముగిసింది, చనిపోబోతున్నాడు, ఇక చావు తప్పదు. అప్పుడు వైద్యం చేస్తే ఫలితం ఉంటుందా? ఉండదు. అతని ప్రాణం పోక తప్పదు గదా. అదేవిధంగా వీళ్ళు చెప్తున్నారు దీనికి పరిహారం చెయ్యాలి అంటూ ఏదో చెప్పారు. కాని నేను చెప్పాను, గతజన్మ పాపదోషం అత్యంత తీవ్రంగా ఉంది. 5లో రాహుదర్శనం, మాంది ఎక్కడుంది? 5వ భావాధిపతిగా ఉన్న సూర్యుడు నీచంగా ఉన్నాడు. కాబట్టి దీనికోసం పరిహారం చేయటమంటే మీరు డబ్బు వృధాగా ఖర్చు చేయటం మాత్రమే. సముద్రంలోకి చక్కెర మూటలు వేసి కలపటం లాంటిదే. ఫలితం ఉంటుందా? ఉండదు. కాబట్టి ఇక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళి ఏ పరిహారం చేసినా సరే డబ్బు వృధాగా ఖర్చు చేయటమే. అతడి దారిలో అతన్ని వదిలేయండి. దీనికి కారణం మీ గతజన్మ పాపదోషమే. అప్పుడు వాళ్ళేమన్నారంటే అతడికి చేతబడి చేశారు, ఏదో చేశారని చెప్పారు. ఇందులో చేతబడేది లేదు, మీ గతజన్మ పాపదోషం మాత్రమే. మీ యొక్క జాతకంలో 5వ స్థానంలో సూర్యుడో, రాహువో, శనో ఉంటాడు. 90% శని లేదా రాహువు ఉంటాడు. కాబట్టి మీ గతజన్మ పాపదోషం ఇతన్ని బాధిస్తుంది. ప్లస్ ఇతడి గతజన్మ పాపదోషం అంటే మనం చెప్తాం గదా, పూర్వీకులు చేసిన పుణ్యం వల్లే మేము అద్భుతంగా ఉన్నాం అని చెప్తుంటారు గదా. అలాగే పూర్వీకులు చేసిన పాపం కూడా మనల్ని కష్టపెట్టక తప్పదు, అందులో సందేహమే లేదు. అలాగే ఇక్కడ కూడా పేరెంట్సు గతజన్మ దోషం అనేది వెంటనే వాళ్ళు నా జాతకంలో ఉంది స్వామి, తీయడం చూద్దాం అన్నారు. జాతకం ఒక పుస్తకం పెట్టుకునొచ్చారు. ఆ పుస్తకం చూస్తే తండ్రి జాతకంలో 5వ స్థానంలో రాహు ఉన్నాడు, తల్లి జాతకంలో 5వ స్థానంలో శని దృష్టి ఉంది. అంటే చూడండి, తల్లిదండ్రుల జాతకం చూడ్డానికి ముందే నేను చెప్పానంటే ఇతని యొక్క తల్లిదండ్రుల జాతకంలో గతజన్మ పాపదోషం శక్తివంతంగా ఉంది. జాతకంలో సూర్యుడు, శని, రాహువులో ఏదో ఒకటి 5వ స్థానంలో ఉండొచ్చు, లేదా దాని చూపు ఉండొచ్చు.
90% అది శని లేదా రాహువు కావచ్చు. నేనలా చెప్పటానికి కారణమేంటంటే, సూర్యుడి కంటే శనికి, శని కంటే రాహుకి ఆ పాపదోషం అధికంగా ఉంటుంది. సూర్యుడికి 100 దోషం, శనికి 1000, రాహువుకి 1,000,000 దోషమని ఫలం చెప్పబడింది. ఇంకో విషయమేంటంటే, ఇది అబ్బాయి జాతకం కదా. నేను నా 30-40 ఏళ్ల రీసెర్చ్ నుండి కనిపెట్టిందేంటంటే, తండ్రి యొక్క జాతకం, తండ్రి జాతకమే మగపిల్లల్ని బాధిస్తుంది. తల్లి యొక్క జాతకం కూతుళ్ళని, అమ్మాయిల్నే ఎక్కువగా బాధిస్తుంది. దీని విషయానికొస్తే తండ్రి జాతకంలో ఉంది దోషం, తల్లి జాతకంలో ఉంది దోషం. ఆ గతజన్మ పాపదోషం అనేది ఈయనికి విద్య, ఉపాధి, ఆదాయం, కుటుంబ జీవితం లాంటి ప్రతి చోటా బాధిస్తుంది. ఇంకో విషయమేంటంటే, ఇక్కడ 2వ స్థానానికి అధిపతిగా ఉన్న శుక్రుడు నీచ స్థితిలో ఉన్నాడు. 2వ భావాధిపతి నీచం. 2వ భావాధిపతి నీచంగా ఉంటే 2వ స్థానం బుద్ధి, జ్ఞానం, థింకింగ్ ఇవన్నీ ఇచ్చేది. 2వ భావాధిపతి నీచంగా ఉంటే అలా ఉన్నవాళ్ళకి ఈగో కొంచెం అధికంగా ఉంటుంది, జలసీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. నేనడిగాను, మీ ఫ్యామిలీలో, మీ కుటుంబంలో ఎవరైనా ఈయన వయసులోనే బాగా చదివి, గొప్పగా కళ్యాణం చేసుకుని, గొప్ప ఉద్యోగంలో ఉన్నారా? అవును, మా అన్న కుమారుడు ఆ విధంగానే ఉన్నాడు. యుఎస్లో ఉన్నాడు, అతను అమెరికాలో ఉన్నాడు, హై శాలరీ తీస్తున్నాడు, హై పొజిషన్లో ఉన్నాడు అని వాళ్ళు చెప్పారు. అతను ఇతను ఒకటిగానే చదివారు, కానీ క్లాసులు వ్యత్యాసం ఉన్నాయి. అతనేమో పెద్ద స్థితిలో ఉన్నాడు, ఇతను మాత్రం ఏమీ సాధించలేదు అని చెప్పారు. నేను చెప్పాను, అదే ఇక్కడి విషయం. ఇతడికి అతని వద్ద ఉన్న ఆ ఈగో ఇక్కడ ఇలా వర్కౌట్ అయింది. కొంతమంది అంతే, ఈగో కారణంగా ఇతరుల్ని చెడగొట్టాలని చూస్తారు. కొంతమంది తామే స్వయంగా చెడిపోతారు, సొంతంగానే నాశనం కావాలి, నాశనమైపోతారు. అది అతడికొక ఆనందం. అదేంటంటే, ఇతడు నాశనమైపోయేటప్పుడు, ఇతడు పనికి రాకుండా పోయేటప్పుడు అది చూసి ఇతడి పేరెంట్స్ కొంచెం దుఃఖిస్తారు గదా. ఆ దుఃఖం చూసినప్పుడు ఇతడి మనసులో ఒక సంతోషం. అది అంతే. సొంత జీవితం నాశనమైపోతుందని అతను ఎప్పుడూ ఆలోచించడు. దానికి కారణం ఒకటేమో 2వ భావాధిపతిగా ఉన్న వీనస్సు, అంటే 2వ భావాధిపతిగా నీచంలో ఉంటే కొంచెం ఎక్కువ ఈగో ఉండే మనస్థితి ఉంటుంది. అదేవిధంగా అది కొంచెం డిప్రెషన్ ఉండే మనస్థితిగా కూడా ఉంటుంది. కొంచెం మనోవ్యాధి ఉండే వ్యక్తిగా ఉంటారు. కాబట్టి ఇతడికి మనోవ్యాధి ప్లస్ గతజన్మ పాపదోషం. ఈ గతజన్మ పాపదోషం వల్లే ఇతనికి ఇతని పేరెంట్స్కి ఉన్న గతజన్మ పాపదోషం వల్లే ఇతని జీవితం ఒక ట్రాజెడీగా, ఎదురీత లాంటి జీవితం అని కూడా చెప్పలేం. దానికి మించిన రీతిలో ఈ జీవితం పరాజయంగా ఉంటుంది, ఫెయిల్యూర్గా ఉంది. ఈ విధంగా ఉండే జాతకాలుంటే అదేంటంటే, 5వ భావాధిపతి నీచం, 5లో రాహువు దర్శనం లేదా శని దర్శనం ఉంటే దానికి పరిహారం వర్కౌట్ కాదు. కాబట్టి ఈయన కోసం ఏ విధమైన పరిహారం చేసినప్పటికీ, ఏదైనా మాంగళ్యదోష పరిహారం చేసినప్పటికీ, ఏదైనా మనోవ్యాధి కోసం ఏవైనా పూజలు చేసినా, మనోవ్యాధి కోసం మానసమిత్ర హోమం అనే పరిహారం ఉంది. అవన్నీ చేసి ఉన్నప్పటికీ తను వర్కౌట్ కాదు. అయినప్పటికీ నేను చెప్పాను. అప్పుడు వాళ్ళు ఏ పరిహారం చేయటానికైనా సిద్ధంగా ఉన్నారు. నేను చెప్పాను, అవన్నీ ఏమీ వద్దు, కాని ఇది మాత్రం ఆ మానసమిత్ర హోమం మాత్రం మీరు చెయ్యండి. ఏ మేరకు వర్కౌట్ అవుతుందో మనం చూద్దాం, కాని గ్యారంటీ లేదు. ఇక్కడ ఏ పూజ చేసినా గ్యారంటీ ఉంటుంది, కాని మానసమిత్ర హోమం చెయ్యండి, దానికి గ్యారంటీ ఇవ్వలేం. ఎందుకంటే ఈ స్థాయికి జాతకం గతజన్మ పాపదోషం శక్తివంతంగా ఉందని చెప్పి వాళ్ళని పంపేశాను. జై జగన్మాత, బగళాముఖి మహాదేవి అనుగ్రహంతో మీకు ఆయురారోగ్య సౌఖ్యసిద్ధి, సర్వకార్యసిద్ధి లభించాలని ఆశీర్వాదం చేస్తున్నాను. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో
తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు. ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం, ప్రశ్నలు, వాస్తు, తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు. సంప్రదించవలసిన నంబర్ 7305442299 7305442299. చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, తిరునల్వేలి, టెక్సాస్.